కోట గిరిజన ప్రాంతాల్లో విష జ్వరాలు కలకలు రేపుతున్నాయి. బొడ్డపాడులో జ్వరంతో 4 ఏళ్ల చిన్నారి అనిత మృతి చెందింది. ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో గిరిజనులు ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిధి దాటి ఆర్ఎంపీలు వైద్యం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు అని స్థానికులు మండిపడుతున్నారు. దోమల బిడత తీవ్రంగా ఉన్నప్పటికీ దోమతెరలు పూర్తి స్థాయిలో పంపిణీ చేయకపోవడం పైన అసహనం వ్యక్తమవుతోంది. అధికారులు వెంటనే స్పందించి గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపరచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఆర్ఎంపీలు వైద్యం చేస్తున్నారు అని మనం ఆగ్రహం వ్యక్తం చేయడానికి ప్రతిసారి ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళకి నియర్ బైలో ఉంటారు కాబట్టి కొన్నిసార్లు వారే దిక్కవుతూ ఉన్నారు. అంటే నిజానికి ఆ ఆర్ఎంపీలు పరిధిని దాటి వైద్యాన్ని అందిస్తుంటుంటారు. అక్కడ ప్రభుత్వ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సో అక్కడ విష జ్వరాలు విజయనగరంలో విష జ్వరాలు ప్రతి ఏటా విజృంభిస్తూనే ఉంటుంటాయి. ప్రజల దట్టు సీజనల్ చేంజెస్ వల్ల దోమల బెడద ఎక్కువ ఉంటుంది, వరదలు ఎక్కువ వస్తూ ఉంటాయి, బురదమయం అయిపోతూ ఉంటుంది ఆ ప్రాంతం అంతా. సో ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూనే ఉంటాయి, వాళ్ళు అస్వస్థతకు గురవుతూనే ఉంటారు. సో మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో విష జ్వరాలపై వైద్యాధికారులు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? అక్కడ ప్రజలు ఆర్ఎంపీలనే ఆశ్రయిస్తున్నారు. గుడ్ మార్నింగ్ రోహిత్. ఎందుకంటే 4 ఏళ్ల చిన్నారి దోమల కాటుతో మలేరియా అనే తేలి ఆర్ఎంపీ వద్దకు వెళ్ళారు. అతనికేమో ఆవిడకి ఆ చిన్నారికి చికిత్స అందిస్తే ఏవో తెలియని మాత్రలు ఆర్ఎంపీ ఇచ్చి ఆ చిన్నారి మృతి చెందింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్స్ జరగడంతో వెంటనే ఆ జిల్లా వైద్యాధికారి వద్దకి ఈ విషయం తెలియడంతో వెంటనే ఆవిడ హుటాహుట్న ఆ ఘటన జరిగినటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మండల స్థాయి వైద్యాధికారులని అలాగే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను వారి ఇంటికి తీసుకెళ్లి ఏం జరిగిందని అడగగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అలాగే ఆ కుటుంబ సభ్యులు కూడా తాము ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లామని, ఆ చిన్నారి అంగన్వాడీ నుంచి ఇంటికి వచ్చింది, ఇంటికి రాగానే తనకు జ్వరం వచ్చిన తర్వాత మేము ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్తే అతను ఏంటంటే మలేరియా అని నిర్ధారించి మెడికల్ క్యాంప్స్ పెడుతున్నారా మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో? ఆ గిరిజన గ్రామాల్లో అయితే మాత్రం ఎలాంటి మెడికల్ క్యాంపులు అనేది ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ఒకవేళ మెడికల్ క్యాంపులు ఉంటే వారి వద్దకి మొబైల్ అంబులెన్స్ అంటే బైక్ అంబులెన్స్ అనేవి వాళ్ళ వద్దకు వెళ్ళిన తర్వాత వారికి అవసరమైనటువంటి చికిత్సను అందించేవారు. కానీ ఇప్పటి వరకు కూడా అక్కడ ఎలాంటి మెడికల్ క్యాంపులు కానీ వారికి ఆ అవేర్నెస్ తీసుకురావడం కానీ ఇప్పుడు దోమలతెరలు ఇచ్చారు. దోమలతెరలు అవకతవకలు జరిగి ఆ గిరిజన వద్దకు కూడా శ్రీనివాస్, నిజానికి వైద్య శాఖ అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. విజయనగరంలో అండ్ రూరల్ ఏరియాలో ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయాలి. మీ పని అది, మీ బాధ్యత. మీరు వెళ్ళకపోవడం వల్ల ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఆర్ఎంపీలు తెలిసి తెలియని వైద్యం చేస్తుండటంతో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.